రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా అనేక ప్రదేశంలో అనేక సంఘాలు కలిసి ఏప్రిల్ 1న బ్లాక్ డేగా ప్రకటించి దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని క్షేత్రస్థాయిలో పని స్థలంలో 4 బ్యాడ్జీలు పెట్టి ఇంటికి హాజరు కావాలని అదేవిధంగా అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలిపించి అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయమని పిలిపించే దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నం కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని పని స్థలాల్లో పెద్ద ఎత్తున ఈరోజు కార్మిక వర్గం 4 బ్యాడ్జీలు ధరించి వాళ్ళు పని స్థలాల్లో పాల్గొంటున్నారు. రాబోయే కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విధానాలని ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే దానిలో భాగంగా సోషల్ సెక్యూరిటీ కోడ్కి నిబంధనలు కూడా రూపొందించి ఇక్కడ జీవోలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా కార్మిక వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగా అమలు చేయడానికి కోరుకుంటా ఉంది. ఆ రకంగా రాష్ట్ర కార్మిక వర్గానికి అదే 8 గంటల 10 గంటలు 10 గంటలుగా 12 గంటలుగా మార్చింది, షాప్ యాక్ట్ మార్చింది. అన్ని రకాల కార్మిక వ్యతిరేక చర్యలకి కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే పాల్పడే విధానాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన ముందుకు వస్తాయని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం. పని గంటల తగ్గింపు కానీ, వేతనాల తగ్గింపు కానీ, కొత్త సమ్మె చేసే హక్కులు కానీ, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ రద్దు చేయడం కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కేవలం ఉత్సవకరంగా మార్చేసి లేబర్ అధికారులు ఉన్నటువంటి జ్యుడిషియల్ అధికారాలని, ఎగ్జిక్యూటివ్ అధికారులని రద్దు చేసి వాళ్ళు కేవలం వాళ్ళకి మధ్యవర్తిగా మార్చేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని లేబర్ కోడ్ తీసుకున్నాయి. కాబట్టి లేబర్ కోడ్కి వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక పోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం బాధ్యత కార్మిక వర్గం మీద ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి యావత్ కార్మిక వర్గం రాబోయే కాలంలో నిర్మించాల్సిన పోరాటాలకి సమాయత్తం కావాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.